సార్ ఈ మధ్య కాలంలో సాధారణంగా వింటూ ఉన్నాము. జీబీ సిండ్రోమ్ అని చెప్పేసి బాగా వినిపిస్తోంది. అసలు ఈ జీబీ సిండ్రోమ్ అంటే ఏంటి? ఎలా వస్తుంది? అసలు దీనికి గల ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు సార్? చాలా మంచి ప్రశ్న అడిగారండి. జీబీ సిండ్రోమ్‌ని గులెన్ బ్యారీ సిండ్రోమ్ అంటారు. ఈ గులెన్ బ్యారీ సిండ్రోమ్‌లో ఏమవుతుంది అంటే మనకి వీక్‌నెస్ స్టార్ట్ అవుతుంది కాళ్ళల్లో, చేతులల్లో. ముఖ్యంగా ఈ వీక్‌నెస్ అనేది కాళ్ళల్లో స్టార్ట్ అవుతుంది. క్రమక్రమంగా కాళ్ళు చచ్చుబడిపోయి కాళ్ళు వీక్‌నెస్ వచ్చి, క్రమంగా తర్వాత చేతులు కూడా వీక్‌నెస్ రావడం, చేతులు మొద్దుబారిపోవడము, చేతులలో పట్టు తప్పిపోవడం, కాళ్ళల్లో కూడా వీక్‌నెస్ రావడం వల్ల మంచం నుంచి లేవాలన్నా, నడవాలన్నా కష్టంగా ఉండడం జరుగుతుంది. ఇది ఎందుకు వస్తుంది? చాలా మంచి క్వశ్చన్. ఇది అక్యూట్‌గా వస్తుంది. అంటే వితిన్ 1 to 2 డేస్, 3 డేస్‌లోనే పేషెంట్ బెడ్ బౌండ్ కూడా అవ్వచ్చు వీక్‌నెస్ వచ్చి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అండి. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటే ఏంటి? చాలా మందికి ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ పైన సరైన అవగాహన లేదు. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనకి రక్షణ కల్పించే వ్యవస్థ మన శరీరంలో. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ సిస్టమ్ కొన్ని యాంటీబాడీస్ని తయారు చేసి ఆ యాంటీబాడీస్ వచ్చి మన నరాల పైన పనిచేస్తాయి, మన నరాలను డ్యామేజ్ చేస్తాయి. అంటే మన ఇమ్యూనిటీ సిస్టమే మన నరాలని డ్యామేజ్ చేసే ఒక జబ్బు. ఎందుకు ఇలా చేస్తుంది అంటే అది అబరెంట్గా యాక్ట్ చేస్తుంది, రాంగ్ యాక్ట్ చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కామన్ కోల్డ్, లూజ్ మోషన్స్, క్యాంపైలోబాక్టర్ జెజుని అనే ఒక బ్యాక్టీరియా, మైకోప్లాజ్మా బ్యాక్టీరియా, కొన్ని వైరస్లు, వీటి ద్వారా ఇన్ఫెక్షన్స్ వస్తాయి మనకి. ఇన్ఫెక్షన్స్కి వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ని కౌంటర్ చేయడానికి మన ఇమ్యూనిటీ సిస్టమ్ కొన్ని యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. ఆ యాంటీబాడీస్ ఆ వైరస్, ఆ బ్యాక్టీరియా పైన పనిచేయడంతో పాటు అవి ఆ వైరస్ కొన్నిసార్లు మన నరాలకి సిమిలర్గా అనిపిస్తుంది ఆ వైరస్. సో ఆ మన నరాలకి సిమిలర్గా అనిపించడం వల్ల మన యాంటీబాడీస్ మన నరాలని కూడా డ్యామేజ్ చేసేస్తాయి. ఓకే, అసలు ఇది ఎలా గుర్తించాలంటారు డాక్టర్ గారు? ఈ సిమ్టమ్స్ మెయిన్ గా సడన్ గా స్టార్ట్ అవడం, కాళ్ళు మొద్దుబారిపోయినట్టుగా అనిపించడము, కాళ్ళు చచ్చుబడిపోయినట్లుగా అనిపించడము, క్రమంగా వీక్నెస్ పైకి రావడము, మొద్దుబారిపోవడము. ఇది ఎప్పుడైతే ఇట్లా కాళ్ళ నుంచి పైకి వస్తుందో, చేతుల దాకా వచ్చేసిందో, అది పెరుగుతున్న కొద్ది ప్రమాదం. ఎందుకంటే పైకి వచ్చిన కొద్ది ఆహారం మింగడం కష్టం అవుతుంది. శ్వాస కండరాలు ఎఫెక్ట్ అవుతే శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఈ మూతి దగ్గర వీక్నెస్ రావడం వల్ల వాటర్ తాగినా పక్క నుంచి రావడం, కళ్ళు మూసుకోలేకపోవడం, ఇవి కూడా జరుగుతాయి. దీంట్లో టిపికల్ గా ఏంటంటే ఇది అసెండింగ్ టైప్, అంటే పైకి క్రమక్రమంగా వస్తుంది, కానీ యూరినరీ బ్లాడర్ సిమ్టమ్స్ ఉండవు. అంటే మూత్రం ఫ్రీగానే వెళ్తుంది, మూత్రం ఇన్వాల్వ్ అవ్వదు. అయితే ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ లో కూడా ఇలా వస్తాయి, కానీ ఇది డేంజరస్. ఎందుకు అంటే దీంట్లో శ్వాస కండరాలు కూడా ఎఫెక్ట్ అయ్యి పేషెంట్కి వెంటిలేటర్స్ అవసరం పడవచ్చు. అయితే దీన్ని ఎలా గుర్తించాలి అంటే ఈ సిమ్టమ్సే, ఇవి స్టార్ట్ అయ్యి ఇలా అవుతుంది అంటే వెంటనే మీరు న్యూరాలజిస్ట్ను సంప్రదించాలి. అప్పుడు న్యూరాలజిస్ట్ మిమ్మల్ని క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తారు. దాంట్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి, రిఫ్లెక్సెస్ లేకపోవడం అని, పవర్ తగ్గిపోవడం అని, అలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మీకు కొన్ని నరాల పరీక్ష, నర్వ్ కండక్షన్ స్టడీస్ చేసి, అవసరమైతే వెన్ను నుంచి నీరు తీసి సిఎస్ఎఫ్ అంటారు, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటారు, ఆ ఫ్లూయిడ్ ని టెస్ట్ కూడా చేసి అప్పుడు ఐవిఐజి అనే ప్రత్యేకమైన ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఐవిఐజి ఇంజెక్షన్స్ ఏం చేస్తాయి అంటే ఏవైతే మన ఇమ్యూనిటీ సిస్టమ్ యాంటీబాడీస్ ని తయారు చేసి అది మన నరాలని డ్యామేజ్ చేస్తుందో ఇవి వెళ్ళి వాటిని పట్టుకుంటాయి. పట్టుకొని యాంటీబాడీస్ ని పట్టుకొని యూరిన్ లో బయటికి పంపించేస్తాయి. ఇది ఒక ప్రక్రియ, ఇది ఒక రకమైన ట్రీట్మెంట్ వెసులుబాటు. ఇంకొక ట్రీట్మెంట్ ఏంటంటే ప్లాస్మా ఫెరసిస్ అంటారు. అంటే ఇప్పుడు డయాలసిస్ ఉంది, డయాలసిస్ మన కిడ్నీలు పాడవుతే రక్తాన్ని డయాలసిస్ మిషన్ వడపోస్తుంది. అదే మిషన్ లో మనము రక్తాన్ని పంపించి ఈ యాంటీబాడీస్ ని ఫిల్టర్ చేసి బయటకు పంపించేస్తాం. ఈ విధంగా కూడా చేయొచ్చు. ప్లాస్మా ఫెరసిస్, ఐవిఐజి రెండు రకాల ట్రీట్మెంట్స్. ప్లాస్మా ఫెరసిస్, ఐవిఐజి రెండు ఈక్వల్లీ ఎఫెక్టివ్. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ఐవిఐజి అందుబాటులో లేకపోయింది అనుకోండి, డయాలసిస్ మిషన్ ద్వారా ప్లాస్మా ఫెరసిస్ చేసుకోవచ్చు. సో ఏదైనా సరే ముందు జబ్బు నిర్ధారణ చేసి ఆ తర్వాత ఇవి చెయ్యాలి. అయితే ప్రాబ్లం ఏంటంటే ఐవిఐజి చాలా కాస్ట్లీ. ఒక్క బాటిల్ దాదాపు 25,000, 10 గ్రాముల బాటిల్ 25,000 రూపాయలు ఉంది ఈరోజు. ఒక్కొక్క పర్సన్కి వెయిట్ను బట్టి 2 గ్రాములు ఇవ్వాలి. సపోజ్ ఒక పేషెంట్ ఉన్నాడు, 70 కేజీల బరువు, 140 గ్రాములు ఇవ్వాలి. 10 గ్రాముల బాటిలే 25,000, అట్లాంటివి 14 బాటిల్ ఇవ్వాలి. సో ఖర్చు ఎంత అయింది?
దాదాపు 4 లక్షలు అయిపోయింది అక్కడే. ఇది కాకుండా హాస్పిటల్ ఛార్జెస్, బెడ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా బర్డెన్ అవుతాయి. కాబట్టి రీసోర్స్ లిమిటింగ్ ప్లేసెస్ లో ఒకవేళ గవర్నమెంట్ సెటప్స్ లో ఎక్కడైనా ఇంజెక్షన్స్ అందుబాటులో లేకపోతే ఈ ప్లాస్మా ఫెరిసిస్ అయినా చేసుకోవచ్చు. కానీ తొందరగా గుర్తించడం ముఖ్యం. మీరు 20 రోజుల తర్వాత లేట్ చేస్తే ఒక్కోసారి ఏమో శ్వాస కండరాలు ఎఫెక్ట్ అయితే శ్వాస ఆగిపోతే ప్రాణానికి ప్రమాదం. అలా కాకుండా మీరు లేట్ చేసి పూర్తిగా నరాలు డ్యామేజ్ అయిన తర్వాత ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి అర్లీగా గుర్తించి అర్లీగా మీరు వస్తే మేము తొందరగా ఐవిఐజీ ఇంజెక్షన్స్ ఇవ్వడము, ప్లాస్మా ఫెరిసిస్ చేయడం ద్వారా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక 14-15 రోజులు దాటిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తా అంటే పెద్ద ఉపయోగం ఉండదు. మొదటి వారంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఫలితాలు చాలా బాగుంటాయి, పూర్తిగా నార్మల్ అవ్వచ్చు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే మీరు న్యూరాలజిస్ట్ను సంప్రదించి జబ్బును నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా కాళ్ళల్లో వీక్నెస్, చేతులలో వీక్నెస్ అనేది రక్తంలో పొటాషియం తగ్గిపోయినా వస్తుందండి. దాంట్లో ఈ ఐవిఐజీ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంట్లో కేవలం మీకు ఆ పొటాషియం అనేది బయట నుంచి ఇంజెక్షన్స్ రూపంలో, నోటి నుంచి సిరప్ల రూపంలో ఇచ్చినా మంచిగా అవుతారు. కానీ అది పొటాషియం తగ్గిపోయినందువల్ల వచ్చిన వీక్నెస్సా లేకపోతే ఈ గులెన్ బ్యారీ సిండ్రోమా అనేది న్యూరాలజిస్ట్ ఎగ్జామినేషన్ చేసి చెప్పాలి. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.